ఏపీలో ఎల్లో రాజ్యం అరాచకం వెళ్తోంది. రెడ్ బుక్ను ఎమ్మెల్యే డ్రైవర్లు కూడా ఫాలో అయిపోతున్నారు. కానిస్టేబుల్ అన్వర్ భాషాపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధిరెడ్డి భార్య రిషితారెడ్డి కార్ డ్రైవర్ సాయి కుమార్ దాడి కలకలం రేపుతోంది. ఈ నెల 3వ తేదీన అర్ధరాత్రిన మద్యం మత్తులో డ్రంకన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు డ్రైవర్ సాయి కుమార్. ఎమ్మెల్యే భార్య కార్ డ్రైవర్ను అంటూ కానిస్టేబుల్ పైనే వాగ్వాదానికి దిగాడు. బ్రెథెనలైజర్ టెస్ట్లో 145% ఆల్కహాల్ పర్సెంటేజ్ చూపించడంతో సాయి కుమార్ సంతకం తీసుకుని చలానిచ్చాడు ఎస్ఐ. ఇదే విషయంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఎదుట పంచాయతీ జరిగింది. కానిస్టేబుల్ అన్వర్ భాషాను ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్తాడు శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవి. ఎమ్మెల్యే సిఐ ఎదుటే కానిస్టేబుల్ అన్వర్ భాషాపై దాడి చేశాడు డ్రైవర్ సాయి కుమార్. కానిస్టేబుల్పై దాడిని సిఐ రవి నాయక్ అడ్డుకున్నాడు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళింది వాస్తవమే అంటూ జిల్లా పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై డ్రైవర్ సాయి కుమార్ దాడి చేసినా మరి పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై డిపార్ట్మెంట్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. సో మూర్తి, పోలీసులు ఇక వాళ్ళ వృత్తి ధర్మం నిర్వర్తించడం తర్వాత ఎమ్మెల్యేల ఇంటి ముందు పంచాయతీకి వెళ్లాల్సిన అవసరం ఉంది అనే మెసేజ్ వెళ్తోందా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి. హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఎలాగూ రక్షణ లేదు, కనీసం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసులకు కూడా రక్షణ లేదన్నటువంటి విషయం ఏదైతే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా తేటతెల్లమైందనే చెప్పాలి. ప్రధానంగా ఎమ్మెల్యే ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నటువంటి కానిస్టేబుల్ పైన వాగ్వాదానికి దిగటం, అతనితో ఇబ్బందికరమైనటువంటి అసభ్య పదార్థాలతో దూషించడమే కాకుండా పోలీసులను కించపరిచేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో అతనితో ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన నేపథ్యంలో ఆ సమయంలో బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా 140% ఆల్కహాల్ కంటెంట్ ఉన్నట్లుగా గుర్తించిన తర్వాత పెంచలేనటువంటి కానిస్టేబుల్ వీడియో కూడా చిత్రీకరించడం జరిగింది. అతనికి సంబంధించి ఎస్ఐ నరసింహులు చలానా కూడా రాయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడినటువంటి ఎమ్మెల్యే ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్న సాయి కుమార్ను వదిలిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఖచ్చితంగా పోలీసులు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఎమ్మెల్యే ఇంట్లో నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ల మేరకు అతను విడిచిపెట్టడం వెనుక ఒక సామాన్యులకు ఏదైతే ఒక న్యాయమో, ఈ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే కార్ డ్రైవర్కు మరొక న్యాయమో అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో 4వ తారీఖు నాడు ఎమ్మెల్యే ఇంట్లో పంచాయతీకి కాళహస్తి రూరల్ సిఐ రవినాయక్ కానిస్టేబుల్ అన్వర్ భాషను తీసుకువెళ్ళి యొక్క వాస్తవ పరిస్థితులు వివరించేటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా డ్రైవర్ సాయి కుమార్ కానిస్టేబుల్ పైన దాడి చేశారు. ఈ యొక్క విషయం పైన పోలీసులు దాడి జరగలేదంటూ చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యే ఇంటికి కానిస్టేబుల్ అన్వర్ భాషను సిఐ రవినాయక్ తీసుకెళ్లిన మాట వాస్తవమే అని చెప్తూనే ఈ యొక్క విషయంలో సారీ చెప్పించే ప్రయత్నం జరిగింది అని చెప్తున్నారు తప్ప దాడి జరగలేదనే విషయాన్ని, వాస్తవాన్ని అయితే పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పోలీసు వ్యవస్థను ఏ విధంగా అధికార కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అనడానికి యొక్క ప్రత్యక్ష ఘటనే నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఒక చర్చనీయాంశంగా మారింది. హరి, ఆల్ రైట్ మూర్తి.